అయోధ్యకి భద్రత ఆల్రెడీ ఉంది. అందుకనినే దాని మీద ఇప్పుడు ఒక ఉగ్రవాదిని పట్టుకోగలిగారు. ఎవరైతే అబ్దుల్ అనేవాడు హ్యాండ్ గ్రెనేడ్ తీసుకొచ్చి అక్కడే. ఇక్కడ వాళ్ళు అయోధ్యలో గుడి మొత్తాన్ని ఎవడో ఏమీ పీకలేడు. కానీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాలంటే, హిందూ సమాజంలో ఒక అసంతృప్తిని రైజ్ చేయాలంటే, తద్వారా గోద్రా అల్లర్లు ఎందుకు జరిగినాయి, అల్లర్లని ప్రచారం చేశారు. గోద్రాలో రైలు తగలబెట్టడంతో దాదాపుగా 60-70 మంది దాకా ఉన్నటువంటి కరసేవకుల్ని నిలువునా తగలబెట్టడంతో ఆగ్రహించినటువంటి అక్కడ ప్రజలు రివర్స్ అయి చేసినటువంటి దాడి అది గోద్ర అల్లర్లు అన్నారు. అట్లాంటి అల్లర్లు దేశవ్యాప్తంగా సృష్టించాలంటే అయోధ్యలో ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలనుకునేటటువంటి వర్గాలు ఉన్నాయి. అది పాకిస్తాన్ ప్రేరేపితమా, లేకపోతే కనుక అంతర్జాతీయ ఉగ్రవాదులు ప్రేరేపితమా, ఏదైనా ఈ చేసే దరిద్రుడికి ఈ సినిమాలో బ్రెయిన్ వాష్ చేస్తుంటారు, చూస్తుంటాం. అది నిజం. ఏదో నిన్ననే చూసా, ఫ్రీలాన్సర్ అనేదో హాట్స్టార్లో వచ్చినటువంటి ఒక ఎపిసోడ్స్. ఎలా బ్రెయిన్ వాష్ చేసేస్తారు, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, 72 మంది కన్యలు ఉంటారు, నువ్వు ఇందుకోసమే నువ్వు పుట్టావు, ఈ మతరాజ్యాన్ని స్థాపించడంలో నీ వంతు పాత్ర పోషించి, ఇట్లాంటిది బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అలాంటి దరిద్రులే ఇట్లాంటి పనులకు పాల్పడేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి.